వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 3:16 దేవుడు లోకంని ఎంతో ప్రేమించడని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తూ ఉన్నాడు అనమాట అండి. ఇర్మియా గ్రంథంలో 31:3 శాశ్వతమైన ప్రేమతో దేవుడు ప్రేమిస్తానని చెప్పేసి దేవుడు తన పరిశుద్ధ లేఖనం ద్వారా చదివిస్తున్నాడు అనమాట అండి. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించడానికి వచ్చాడు కనుక మనం కూడానండి ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవిస్తూ ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకుంటూ దేవుని మాట విని ఆయన మాట ప్రకారం నడుచుకుని దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని దేవుని యొక్క ప్రేమను పొందుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవిద్దామా? ఏమంటారండి? మీ ఆలోచన మీదేనండి. మన దేవుని పిల్లలు కనుక దేవునికి తగినట్లు జీవిద్దాం, అందరి ఎడల ప్రేమ కలిగి జీవిద్దాం, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని సంపాదించుకుందాం, భూమి మీద హాయిగా జీవిద్దాం. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించిన కాక ఆమె అందరికీ వందనాలు.